హాయ్! నమస్తే అందరికి. వెల్కమ్ టు శ్రీను లైఫ్ స్టోరీ. నేను మీ శ్రీనివాస్. ఈ మధ్య నా స్టోమా బ్యాగ్ గురించి అప్పుడప్పుడు ఈ మధ్య అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను. చాలామంది చూస్తూనే ఉన్నారు. మీకు అర్థమై ఉండొచ్చు. అయితే ఆ స్టోమా బ్యాగ్ అంటే నాకు పెట్టిన ఆహ్, పేగు బయటికి పెట్టారు కదా! పెద్ద పేగు. ఆ పేగు గురించి కొన్ని టాపిక్స్ మీతో మాట్లాడాలి. ఈ మధ్య నేను అబ్జర్వ్ చేసింది, చేంజెస్ వచ్చింది. ఆ పేగులో ఏమేమి చేంజెస్ వచ్చినాయి. ఇప్పుడు నేను బ్యాగ్ ఎట్లా యూజ్ చేస్తున్నాను, దానికి సిట్యుయేషన్స్ ఏంటి అని చెప్పేసి కొన్ని వీడియోలో చెప్తాను. చివరి వరకు చూడండి. సో, ఇంకొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూస్తున్నప్పుడు ప్లీజ్ లైక్ చేయండి. మీరిచ్చే సపోర్ట్ ఇదే. అండ్ ఇంకొకటేందంటే, మనం ఈ విధంగా కంటెంట్‌ని నేను ఒక క్యాన్సర్ పేషెంట్‌నని ఓపెన్‌గా చెప్పుకుంటూ ఇట్లా అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్నప్పుడు, కనీసం మీరు ఈ మాత్రం నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో, అయితే యాక్చువల్‌గా నా స్టొమక్ బ్యాగ్ నేను పేగు బయటకి పెట్టినప్పుడు ఫస్ట్‌లో సర్జరీ చేసినప్పుడు దాని సైజు కొంచెం చిన్నగా ఉండే. సో, మీకిక్కడ ఒకటి చూపిస్తాను. సో, ఇది యాక్చువల్‌గా స్టోమక్ సైజ్‌ని ఆహ్, మనం చూసుకునేదన్నట్టు. స్టార్టింగ్‌లో ఫస్ట్ నాకు స్టోమా బ్యాగ్ పెట్టినప్పుడు ఆహ్, ఈ సర్జరీ అయినప్పుడు ఈ సైజ్. ఇది ఇక్కడ మీకు కనిపించట్లేదు. 32 అని ఉంది. సో, ఈ సైజ్ నేను కట్ చేసుకునేవాడిని. సో, అది కంఫర్టబుల్‌గానే ఉండేది. సో, ఈ బ్యాగు ప్లేట్ ఇట్లా ఉంటది. నేను 2 పీస్ బ్యాగ్ వాడతాను గదా! సో, ఇప్పుడు ఈ 32 సైజు కట్ చేసుకునేవాడిని. తర్వాత ఏమైందంటే ఈ మధ్య ఈ 2 మంత్స్ అయిందో లేదో ఈ మధ్య ఏందంటే సైజ్ ఇంక్రీజ్ అయింది. అంటే పేగు పెరిగింది. నాకదే అర్థం కాలేదు నిజంగా. ఆ పేగు అట్లా పేగు పెరిగిందా? లేపోతే ఆ సరౌండింగ్స్‌లో ఏమన్నా చేంజెస్ వచ్చిందా? ఉబ్బిందా? నాకు అర్థం కాలేదు. అంటే యాక్చువల్‌గా మీకు ఇంతకుముందు ఒకసారి వీడియోలో చెప్పాను నాకు. స్టొమక్ చుట్టూ హెర్నియా లాగా ఫార్మ్ అయింది. ఫ్యాట్ ఫ ఫ్యా మన ఫ్యాట్ హెర్నియా లాగా అని చెప్పేసి మీకు ఆల్రెడీ చెప్పియున్నాను. సో, ఎవరైనా తెలియని వాళ్ళుంటే చెప్తున్నాను. సో, మేబీ దానివల్ల గూడా అయ్యుండొచ్చు అని నా డౌటు. ఇప్పుడు ప్రెజెంట్ సైజ్ అయితే నేను ఇది 45 చూస్తున్నారు గదా! సో, ఈ సైజ్ కట్ జేస్తున్నా. అంటే ఇప్పుడు ఈ సైజ్ నుంచి ఈ సైజ్‌కి పెరిగింది. సో, చూడ్డానికి కొంచెం మీకు అన్‌కంఫర్ట్‌గా ఉంటదిలెండి. అంటే నాకు రీసెంట్ వీడియోస్‌లో నేను ప్యాక్ చేంజ్ చేసుకునేటప్పుడు నా పేక్ గూడా మీకు డైరెక్ట్‌గా కనిపిస్తది. ఎవరన్నా చూడని వాళ్ళుంటే సో, చూడండి. సో, ఇది గదా! ఇది ప్లేటు. ఈ ప్లేట్‌కి మనం బ్యాగు అటాచ్ చేస్తామన్నట్టు ప్రెజెంటు. ఇప్పుడు నేను ప్రెజెంట్ వాడుతున్న బ్యాగ్ గూడా అదే. సో, ఇట్లా ఈ ప్లేటుని దీనికి ఇట్లా అటాచ్ చేస్తాము. ఇది బ్యాగు. ఇది కట్ జేసుకోవాలి. మన పేగు ఎంత సైజ్ ఉంది బయటికి అని జెప్పేసి ఇది కట్ జేసుకోవాలి. సో, ఇప్పుడు ఇది ఈ 45 కట్ జేస్తున్నా అన్నట్టు. సో, అది అంటే నాకు అట్లా గూడా జరుగుతదా అని స్టార్టింగ్‌లో నాకు తెలియకుండే. బట్ సమ్‌టైమ్స్ చేంజెస్ జరుగుతాయట. ఇట్లా కొంచెం ఎన్‌లార్జ్ అవ్వడం, తగ్గడం అనేది కామన్ అంట. సో, ఇట్లా ఉంటాయి మా ప్రాబ్లమ్స్. అంటే ఈ మధ్య గూడా చాలామంది నాకు కొంతమంది అడుగుతున్నారు కాల్స్ అవి చేసి. అంటే రీసెంట్‌గా ఇట్లాంటి క్యాన్సర్స్ వచ్చిన వాళ్ళు గానీ, సో, ఇట్లా స్టొమక్ బ్యాగ్స్ ఒక అంటే ఫస్ట్ టైమ్ యూజ్ చేస్తున్న వాళ్ళు గానీ, అట్లా చాలామంది నాకు రెగ్యులర్‌గా కాల్స్ వస్తూనే ఉన్నాయి. అయితే అడిగే క్వెషన్ ఏందంటే, ఇట్లా స్టొమక్ బ్యాగ్ పెడితే ఏమన్నా ప్రాబ్లమా? లైఫు అంటే దాన్ని లీడ్ చేయగలుగుతామా? దానివల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయని జెప్పేసి అడుగుతున్నారు. మీకు కూడా చాలా సార్లు డౌట్ రావచ్చు. స్టోమా బ్యాగు వల్ల ఏమేమి సైడ్ ఎఫెక్ట్‌లుంటాయి? ఎట్లా దాన్ని యూజ్ చేస్తారు? దానివల్ల అంటే లైఫ్ లాంగ్ అట్లా ఉంటే కష్టం కదా! అని చెప్పేసి. కాకపోతే ఒకటండి, మెయిన్ థింగ్ ఏంటంటే మనం ప్రాణాలతో ఉండాలి అనుకుంటే సో, ఇట్లాంటి వాటికి మనం యాక్సెప్ట్ చేయక తప్పదు. సో, ఆహ్, ఉన్న కొన్ని రోజులైనా హ్యాపీగా ఉండాలి. లేకపోతే కొన్ని రోజులైనా మనం బ్రతకాలి అనుకుంటే ఇలాంటివన్నీ యాక్సెప్ట్ చేయాల్సిందే. అది మెయిన్ థింగు. సో, ఆ పాజిటివ్ వేలో ఎళ్తే మాత్రం మీకు మిగతా అన్నీ గూడా చిన్న చిన్నగా అనిపిస్తాయి. సో, వచ్చే మిస్టేక్స్ అంటే వాటి వల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే స్టార్టింగ్‌లో అయితే ఇప్పుడు ఏదైనా సరే ఎప్పుడైనా గాని ఈ స్టోమా బ్యాగ్ ఉన్నవాళ్ళు, స్టోమా బయటకున్నవాళ్ళు కొంచెం హెవీ అంటే వెయిట్ వర్క్స్ అనేది ఎక్కువ చేయలేరన్నట్టు. ఎక్కువ వెయిట్ మోస్తే ఏమవుతదంటే హెర్నియా ప్రాబ్లమ్స్ వస్తది. ఈ ప్లేస్‌లో. పేగు దగ్గర ప్లేస్‌లో. అదొకటి చూసుకోవాలి. అంటే కొన్ని సపోర్ట్ బెల్ట్స్ ఉంటాయి. మనం ఏదైనా ఎక్సర్‌సైజ్ చేయాలన్నా, ఏదైనా యాక్టివిటీస్ చేసేటప్పుడు ఆ బెల్ట్స్ పెట్టుకొని యూజ్ చేయొచ్చు. సో, ఇంకొకటేంటంటే చాలా మందికి వచ్చిన క్వెషన్ ఏంటంటే, సో, ఆహ్, మన మనకు ఒకసారి క్యాన్సర్ వచ్చిన పేషెంటు తిన్న ఫుడ్ ఇప్పుడు ఆయన తిన్న ఫుడ్ వేరే వాళ్ళు తింటే వాళ్ళకి క్యాన్సర్ వస్తదా? సో, అంటే ఎంగిలి తింటే అట్లా క్యాన్సర్ వస్తదా అని అడిగారు.
సో, అంటే నిజంగా అట్లా అట్లా రాదు. అట్లా ఛాన్సెస్ ఏం లేవు. అయితే ఏంటంటే ఆహ్, ఆహ్, భార్యాభర్తలు కలిసినా గూడా ఇట్లాంటి స్ప్రెడ్డింగ్ అనేది ఏమి ఉండదు. డిపెండింగ్ ఆన్ క్యాన్సర్‌ని బట్టి. సో, అందుకని ప్రతి దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ క్యాన్సర్ అనేది అంటురోగం అయ్యుంటే ఈ పాటికి భూమి మీద సగం మంది పోయే ఉంటారు నిజంగా. సో, క్యాన్సర్ అనేది అంటువ్యాధి గాదు గాబట్టి ఇట్లాంటి వాటికి భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఇక ఫిజికల్‌గా మెయింటెనెన్స్‌లో ప్రాబ్లమ్ వచ్చేసేంటంటే చూస్ ఆఫ్ ది బ్యాగ్. అంటే బ్యాగ్ అనేది మనం కొంచెం ఆహ్, మంచి కంపెనీది గానీ, లేకపోతే అది పెట్టుకునేటప్పుడు కొంచెం ప్రాపర్‌గా గానీ స్టిక్ చేసుకోకపోతే లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఇక లీక్ అంటే తెలుసు కదా! మోషన్ అనేది అట్లా బయటకొస్తే ఈ ఓల్డ్ 2 ఇయర్స్‌లో నాకు ఒకసారి లీక్ అయింది బ్యాగు. మోషన్ పడుకున్నప్పుడు పక్కలో అట్లా పడింది. చాలా ఎంబారసింగ్ అనిపించింది. వెంటనే వెళ్లి క్లీన్ చేసుకొని మళ్ళీ వేరే బ్యాగ్ పెట్టుకుని సో, సమ్ టైమ్స్ కామన్ లేండి జరుగుతూ ఉంటాయి. బట్ బయటికెళ్ళినప్పుడు మాత్రం లిటరల్లీ చాలా ఇరిటేట్ అవుతుంది. బ్యాగ్ నిజంగా ఏంటో నాకు అర్థం కాదు గానీ, మనం క్యాజువల్‌గా ఇంట్లో ఉన్నప్పుడు అట్లున్నప్పుడు ఏం అనిపించదు గానీ, ఏం జరగదు గానీ, బయటికెళ్ళినప్పుడు పర్టిక్యులర్‌గా గ్యాస్ రావడం, మోషన్ రావడం ఫ్రీక్వెంట్‌గా దాన్ని బయట ఎక్కడైనా ఉంటే క్లీన్ చేసుకోవడం ఇబ్బంది. ఇట్లాగ ఉందనుకో అది ఉబ్బినట్టు అట్లాగే ఉంచామనుకో ఉబ్బినట్టు పెద్దగా కనిపిస్తది. కొంచెం అన్‌కంఫర్ట్‌గా ఉంటది డ్రెస్ ఏసుకోవడానికి కూడా. బట్ తప్పదు. సో, ఇప్పుడు నేనైతే ఎక్స్‌ప్లోర్ అయ్యాను. దాని గురించి పెద్దగా ఆలోచించను గాబట్టి. ఇక బయటికి అంటే తెలియని వాళ్ళు తెలియనట్టుగా మెయింటైన్ చేయాలనుకుంటే కొన్ని సార్లయితే ఇబ్బందవుతది. తప్పదు. సో, ఇది సైడ్ ఎఫెక్ట్స్. ఇంకా అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు ప్రతిదానికి రిప్లై ఇస్తాను. మాక్సిమం వీలైతే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో, ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్‌లు క్యాజువల్‌గా కామన్‌గా వస్తూనే ఉంటాయి. వాటినైతే ఏం చేయలేం. మాక్సిమం ఇట్లా ఒకసారి ఈ క్యాన్సర్ వచ్చిన తర్వాత 3-5 ఇయర్స్ లోపు మళ్ళీ క్యాన్సర్ అనేది రిపీట్ అవ్వకపోతే, సో మళ్ళీ ఫ్యూచర్‌లో కొంచెం వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువ. అంటే లైఫ్ టైమ్ అనేది కొన్ని రోజులు మనకి వస్తుండవు. అంటే ఎక్కువ రోజులు హ్యాపీగా అంటే భయం లేకుండా ఉండే ఛాన్స్ ఉంది. అంటే అది కూడా డాక్టర్లే చెప్పారు నాకైతే లైఫ్ సో ఇట్లా ఉంది మా సిట్యుయేషన్. ప్రెజెంట్ స్టోన్ బ్యాగ్ యూజ్ చేయడం పరిస్థితి ఇట్లా ఉంటది. అర్థమైందనుకుంటా అందరికి. ఓకే. అంటే లాస్ట్‌లో చెప్తాను. ఇప్పటివరకు చివరి వరకు ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి. ఎందుకంటే లెంతీగా ఉంటే మీకు కూడా బోర్ కొట్టొచ్చు. ఇప్పటివరకి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఒక అవేర్‌నెస్ వేలో వెళ్ళాలనుకుంటున్నాను. మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తేనే ఇది పాసిబుల్ అవుతది. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినప్పుడు ప్రతిసారి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంకొకటి ఏందంటే మన ఈ యూట్యూబ్‌లో కొత్త ఫ్యూచర్ వచ్చిందంట. యూట్యూబ్ కామెంట్ సెక్షన్ దగ్గర హైప్ అనే ఆప్షన్ వస్తది. స్టార్టింగ్‌లో ప్రతి ఒక్కరికి ఒక 3 వీడియోలకి హైప్ ఇచ్చే ఆప్షన్ ఉంటదంట. మీరు ఆ వీడియో చూసినప్పుడు హైప్ అనే ఆప్షన్‌ని నాకు క్లిక్ చేస్తే మన వీడియోస్ గానీ, మన కంటెంట్ గానీ ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, ప్లీజ్ ట్రై చేయండి. థాంక్ యూ. నేను శ్రీనివాస్ ఉంటాను. బాయ్.